హాయ్ అండి. జీ5లో కొత్త షో స్టార్ట్ అయింది నిన్నటి నుండే. ఆట ఆట అనే షో, అది డ్యాన్స్ షో అన్నట్టు. ఇది చాలా బాగుంది, చూడండి. నిన్న నేను చూశాను కాబట్టి చెప్తున్నా, చాలా బాగుంది, ఫన్ ఉంది. ఎందుకంటే సుధీర్ గారు యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి సుధీర్ గారు యాంకరింగ్ చేస్తుండ్రు. తర్వాత సుధీర్ గారికి యాంకర్ అంటే అతను యాంకరింగ్ చేస్తున్నాడు కదా, అతనికి జోడిగా అంటే ఫన్ చేయడం కోసం, ఫన్ జనరేట్ చేయడం కోసం, తర్వాత రొమాన్స్ చేయడం కోసం అని చెప్పేసి అక్కడ మనకి ఎవరుంటారంటే కావ్య గారు ఉన్నారు. కావ్యను, తర్వాత విష్ణుప్రియ, సమీర గారు, వంశీ, వీళ్ళ నలుగురు మాత్రము డబ్బులు పెట్టి అక్కడ ఉన్నటువంటి నలుగురు, అంటే ఒక్కొక్కరు నలుగురు కంటెస్టెంట్స్లో కొనుక్కోవాలంటే 10 లక్షలు, ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు ఉంటాయి. అలా నలుగురు కంటెస్టెంట్స్లో కొనుక్కోవాలన్నట్టు. నలుగురు కంటెస్టెంట్స్ అంటే డ్యాన్స్ వేసే కంటెస్టెంట్స్లో నలుగురు కొనుక్కోవాలి. నలుగురు అంటే ఈ 10 లక్షలతోనే ఒక్కొక్కరికి నలుగురు కంటెస్టెంట్స్ కొనుక్కోవాలన్నట్టు. ఈ షో అలా స్టార్ట్ అయింది. ఇది చాలా బాగుంది. డ్యాన్సులు మాత్రం విరగదీస్తున్నారు. సింగిల్గా వస్తున్నారు. సింగిల్ డ్యాన్సర్లే, కపుల్ డ్యాన్సులు కావి, కానీ చాలా బాగా చేస్తున్నారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఒక్కొక్కరు 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు అన్నట్టు. ఒక్కొక్కరికి అలా నలుగురు కొనుక్కోవాలి. 10 లక్షలు ఇస్తే నలుగురు కొనుక్కోవాలి. విష్ణుప్రియ, సమీర, కావ్య, వంశీ, వీళ్ళు నలుగురు అన్నట్టు కొనుక్కునే వాళ్ళు. తర్వాత వచ్చేసి జడ్జెస్ వచ్చేసి నిహారిక, రాధిక గారు, తర్వాత జానీ మాస్టర్, వీళ్ళు జడ్జెస్ అన్నట్టు. యాంకర్ ప్రదీప్. నిన్న షో జరిగింది, చాలా బాగుంది. డ్యాన్సులు మాత్రం విరగదీస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏంటి మన జోడీలా కాక ఎలా అయితే చేస్తున్నారో, అమర్దీపు, మానసు, శశివర్మ, నైని పావని, ఇలాంటి వాళ్ళు డ్యాన్సులు ఎలా చేస్తున్నారో, సింగిల్గా చేస్తే వీళ్ళు కూడా బాగా చేస్తారు కదా. అలానే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కర్ణాటక నుంచి వెళ్ళి, గుజరాత్ నుంచి వెళ్ళి, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. ఎందుకంటే ఓంకార్ గారు ఆహాలో అయితే ఎలా ఈ డ్యాన్స్ షోను ప్రవేశపెట్టాడో సేమ్ అలాంటి కాన్సెప్ట్తోనే ఉంది. చాలా బాగుంది. మన ప్రదీప్ అంటే ఏమంటారు, మన సుధీర్ గారి యాంకరింగ్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. సుధీర్ గారికి, కావ్యకి, ఇద్దరికి మధ్య ఉన్నటువంటి ఫన్ను, తర్వాత నిహారిక ఫన్ను, ఇవన్నీ చాలా బాగుంది. షో అయితే చూడొచ్చు. ఇరగదీస్తున్నారు డ్యాన్సులు అయితే. ఒక్కొక్కరు డ్యాన్సులు చూస్తారు. అయితే ఎవరు గెలుస్తారు? కావ్య గెలుస్తుందా, విష్ణుప్రియ గెలుతుందా, మన సమీర గారు గెలుతారా, వంశీ గారు గెలుతారా, ఎవరు గెలుతారు, ఎవరు టీమోరు గెలుతారు అనేది అయితే క్యూరియాసిటీ అయితే మనకు కలిగించేలా ఉంది. చూడని వాళ్ళు ఉంటే చాలా బాగుంది. జీ5లో నిన్నటి నుండే స్టార్ట్ అయింది. ఈ వీడియో నచ్చిందనుకో ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.